slowly and gently open your eyes with a smile. Good evening, ma'am. Good evening, dear. Good evening, Jyoshna. Tell me, how are you? మ్యామ్ నిన్న అయినట్టు కళ్ళలోకి మళ్ళీ డివైన్ లైట్ వచ్చి అది హెడేక్ స్టమక్ పెయిన్ వస్తుంది మ్యామ్. అప్పుడు అది వచ్చినప్పుడు Tisava, ఎస్ మ్యామ్. did you send it through your leg? Send it out? Yeah? ఎస్ It's a good sign. Don't worry. Feel happy, okay? ఓకే మ్యామ్. Everything is going off. It'll go. Just relax for some time. Okay? Whatever you want, you can just think before sleeping ఓకే and మ్యామ్. tell it to the divine white light. It'll help you. It'll bring you in the morning. Okay? Okay, dear. Have a blessed day. థ్యాంక్ యూ మ్యామ్. Divine blessings to you with lots and lots of love from me. Bye bye. I'll see you tomorrow. Good God. So well, she's getting connected. Yes, dear. Bye bye. Yes, Anika. Good evening, dear. Tell me, how are you? Now today it was a complete mix of whatever happened. Ah, Starting lo, I felt something was crawling on my hands. okay. Later అది తగ్గిపోయింది ఆ ఫీలింగ్ అనేది. Okay. After that again when I ఆ పేపర్స్ వేసేసి మళ్ళీ వెనక్కి సాయిల్ ని పెడుతున్నప్పుడు ఆ సాయిల్ అను స్నో కలిసి డైమండ్స్ లాగా కనిపించింది. Ahahaha. Excellent, excellent. Whatever you're feeling, no, during the healing, only take the positive thing. It's all the blessings. Beautiful. Very And nice. Are you feeling light about it now? Feeling yes, fresh, light? yes. Think of that feeling, okay? Beautiful. Yeah, tell me. And then after the 108 times chanting was over, Mm. కళ్ళు లేచి ఇక్కడికి నా బాడీలోకి వస్తున్నప్పుడు అదే చెట్టు చాలా పెద్దదయ్యి డైమండ్స్ ఉన్నట్టుగా కనిపించింది దానికి. Oh my goodness. Excellent. He will, Srinivas Garu will help you for this. Just wait, okay? Just wait. Anything else to share? Wow, That's all. really totally different. No? Super. Yes, Meena, you can share. I'll just get back to you, Anaga. నమస్తే అమ్మా. Yes, namaste. Tell me. కంప్లీట్లీ సెషన్ లో మొత్తం మూవ్ అవుతున్నామా. ఐ వాస్ స్పిన్నింగ్. Okay, you're getting divinely connected. ఎస్ అమ్మా. కంట్రోల్ కంప్లీట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఐ వాస్ జస్ట్ మూవింగ్ అరౌండ్. Okay, the energy flow is happening in you. Good. Anything else you felt? యా సమ్ విజన్స్ సంథింగ్ అమ్మా. ఐ విల్ టాక్ టు యూ. థ్యాంక్ యూ అమ్మా. Welcome. Divine blessings to you. Lots and lots of love from me. Excellent, excellent. Yes, over to Srinivas. గుడ్ ఈవినింగ్ ఈచ్ అండ్ ఎవరీవన్. అనగా ఒకసారి మళ్ళీ చెప్పు, నాకు వాయిస్ సరిగ్గా వినపడలేదు, బాగా లోగా వచ్చింది. సో ఫస్ట్ ఏమో డిక్ చేసి ఆ పేపర్ వేయమన్నప్పుడు వేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తాం కదా సార్ ఆ సాయిల్ డిక్ చేసిన పార్ట్. అయితే ఆ స్నో అను సాయిల్ రెండు కలిసి నాకు ఆ ఫ్లోర్ మీద చిన్న చిన్న డైమండ్స్ కింద కనిపించింది ఫస్ట్. ఓకే. దాని తర్వాత అక్కడి నుంచి నా బాడీలోకి నేను వస్తున్నప్పుడు నేను చూసింది ఏంటంటే అదే ప్లేస్ లో పెద్ద చెట్టు లాగా పెరిగి వాటికి డైమండ్స్ ఫ్రూట్స్ లాగా ఉన్నాయి.
ఓకే. అంటే దాని మీనింగ్ ఏంటంటే మీకు ఫ్రూట్‌ఫుల్ రిజల్ట్ వస్తుంది. అది మేనిఫెస్ట్ అవుతుందని మీనింగ్ దానికి. ఏదైతే డిప్ చేశారో అది మేనిఫెస్ట్ అవుతుంది. రిజల్ట్స్ ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటాయి, వండర్‌ఫుల్‌గా ఉంటాయని మీనింగ్ దానికి. ఓకే సార్. ఇప్పుడు నీ విషయం నాకు తెలీదు. బట్ అది 100% అవుతుంది. రిజల్ట్స్ చాలా వండర్‌ఫుల్‌గా ఉంటాయి, ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటాయని మీనింగ్ దానికి. అంటే ఓకే మేనిఫెస్ట్ అయ్యే ముందు అలా కనిపిస్తుంది. జనరల్‌గా అయితే కనపడదు. వెళ్ళిపోద్ది. మాయమైపోద్ది. సో, అంటే అది మేనిఫెస్ట్ అవుతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ విల్ గెట్ రిజల్ట్. అది ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు కానీ అవుతుంది. అదే దాని సిగ్నల్. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ అందరూ హీల్ అవుతున్నారు కాబట్టి వండర్‌ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ప్రతి ఒక్కరికి వస్తాయి. ఓకే. అది అయిపోతుంది. దాని గురించి ఆలోచించిన పని లేదు. హ్యాపీగా ఉండు. అయిపోతుంది అంతే. అలాగే సార్. ఓకేనా? థ్యాంక్ యూ. Yes, థ్యాంక్ యూ Praharsha, సార్. please share. I missed you. Sorry, dear. Praharsha? Yes, dear. హలో Yes, good ఈరోజు evening, dear. Tell me. బాడీ చాలా లైట్ గా అనిపించింది. Okay. ఇంకా ఎనర్జీ చాలా ఎక్కువ అనిపించింది. Okay. Okay. Were you able to clear yourself? Yes, I was able to Okay. clear myself. Okay. Disappointment, were you able to clear it up? Yes, I was able to clear it up totally. Very nice. Very nice. That's all. It's all gone now. Take it for granted. Hmm. You will never feel it anymore. Yes, Anika. Divine blessings to you, dear. Praharsha, I'll see you tomorrow. Thank you, ma'am. Welcome. Bye. గుడ్ ఈవినింగ్ కిడ్స్. ఇప్పుడు జనరల్‌గా మీ ఫ్యామిలీలో ఎవరు లక్కీ? చెప్పండి. మీ ఫ్యామిలీలో ఎవరు లక్కీ పర్సన్? మీ ఫ్యామిలీలో ఎవరు లక్కీ పర్సన్? మీ ఫాదరా? మీ మదరా? లేక మీరా? ఇంకెవరు? ఎస్పెషల్లీ ఫర్ ఓన్లీ యువర్ ఫ్యామిలీ ఓన్లీ. నాట్ యువర్ రిలేటివ్స్. యువర్ ఫ్యామిలీలో యూ ఫీల్ హూ ఈస్ లక్కీ పర్సన్? ప్రేక్ష మీ ఇంట్లో ఎవరు? తెలీదు ఆ? తెలీదు నాకు. తెలీదు. మమ్మీ కాదు, డాడీ కాదు, నువ్వు కాదు. ఓకే. మీనా గారు మీ ఇంట్లో? మా డాడీ అండి. మీ ఇంట్లో అని చెప్పాను. మీ అమ్మ, మీ హస్బెండ్, మీరు, మీ అబ్బాయి మీ అచ్చా. ముగ్గురులో మీ డాడీ లక్కీయే. అందుకే మీరు ఓకే. పుట్టారు ఆయనకి. మీ ఇంట్లో ఎవరు చెప్పండి? హస్బెండ్. హస్బెండ్. హ్మ్. కాదండి, రాంగ్. అనగా మీ ఇంట్లో? ఎవరికి వాళ్ళే సార్. ఆ? నేను ఎవరో ఎవరికి ఒకలని చెప్పాను. వాళ్ళే. ఎవరో ఒకలని చెప్పాను, అందరూ కాదు. మీ ఇంట్లో 3 or 4 మెంబర్స్ ఉంటాయి. అందులో ఎవరు? హూ ఈస్ ద బెస్ట్ వన్? నేనే. వెరీ గుడ్. ఇప్పుడు మీనా గారు ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఉన్నారు. ఆయన ఈ ఏజ్ లో స్పిరిచువల్ జర్నీకి వచ్చారు. మీనా గారు చెప్పేది మీకే. వింటున్నానండి. ఫస్ట్ ఈ సెషన్ ఫస్ట్ మీరు అటెండ్ అయ్యారు. మీరు అటెండ్ అయిన తర్వాత మీరు మీ సిస్టర్ని రప్పించారు, మీ ఫాదర్ రప్పించారు, ఎంటైర్ ఫ్యామిలీ మీరు దింపారు. నేను మీరు లెక్క అనుకున్నాను. కాదు, మీ అబ్బాయి లెక్కి. ఎందుకంటే స్పిరిచువల్ జర్నీ రావాలంటే చాలా ఏళ్ళు పడుతుంది, ఏజ్ పడుతుంది. కొందరికి 60 ఏళ్ళు, కొందరికి 50 ఏళ్ళు పడుతుంది. ఇంత చిన్న వయసులో మీ అబ్బాయి వచ్చండి హీలింగ్ క్లాస్ కి. హీఈస్ ద బెస్ట్ వన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. అలాగే ప్రయాస వాళ్ళంటే ప్రయాస, అనగా వాళ్ళంటే అనగా. ఇక స్పిరిచువల్ జర్నీ రావాలంటే అదృష్టం ఉండాలండి. ఎవరి పడితే వాళ్ళు రాలేదు. మన పూర్వజన్మ సువాసన బట్టి మనం ఈ సెషన్ ఈ ఇదిలో ఈ జన్మలో మనకు అది వస్తుందండి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు పూర్వజన్మలో మీరు డిగ్రీ దాకా చదివారు అనుకోండి. మళ్ళీ మా పూర్వజన్మ కాదు, ఈ జన్మలో అనుకుందాం, మీరు డిగ్రీ దాకా చదివారు, మ్యారేజ్ చదువు మానేశారు. నెక్స్ట్ మరి మీరు స్టడీస్కి వెళ్తే ఎక్కడ ఎందులో జాయిన్ అవుతారు? 10th క్లాస్ జాయిన్ అవుతారు, 10th జాయిన్ అవుతారా? పీజీలో జాయిన్ అవుతారు. అవునా? మనం ఎక్కడ ఆఫీస్ అక్కడ మొదలు పెడతాం. అలాగే ఇప్పుడు ఇవంతా 6th లో మానేసారు. నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తారంటే గ్యాప్ వచ్చినా సరే 7th క్లాస్ జాయిన్ అవుతారు పిల్లలు. అలాగే డివోషనల్ వేలో కూడా వాళ్ళు ఎప్పుడైతే ఆపేశారో మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట. ఆ స్పిరిచువల్ జర్నీ జరగాలంటే పూర్వజన్మ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ నలుగురు, ప్రయాస అండ్ అనగా మీ బాబు అనీష్ కూడా. మీకు ఇంకా టైం పట్టింది, 20-30 years. మీ ఫ్యామిలీ ఎవరు లక్కీ పర్సన్స్ ఉంటే మీ ఇంట్లో మీ అబ్బాయి, వాటిలో ప్రయాస, ఇంట్లో అనగా. బాబు త్రూవే నేను మెడిటేషన్ లోకి వచ్చాను 2 years బ్యాక్.
ట్రూ అది. ఆ అబ్బాయి చేస్తూ మీ ఉంటేనే ఇన్‌స్పైర్ అయ్యి నేను చేయడం స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. అది మీరు నాకు చెప్పలే కదా! విజయలక్ష్మి గారు చెప్పలే కదా! సో, లేదు. ఇదేండి రిజల్ట్. వండర్‌ఫుల్ రిజల్ట్ హీలింగ్ ఇదే. ఇప్పుడు మీరొచ్చిన తర్వాత మొత్తం ఫ్యామిలీ మీరు దింపారు. ఎవరిని? మీ అక్కని, మీ సిస్టర్ శ్రీవేణిని గాని, రాష్ట్రం గాని, యాదగిరిరావు గారు గాని. వీళ్ళందరినీ జర్నీలో చేస్తే ఆ ఫ్రీక్వెన్సీ వల్ల ఆ పుణ్యం ఎవరికి వస్తుంది? మీకు వస్తది. వాళ్ళ ఓకే. బ్లెస్సింగ్స్ మీకు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు హీల్ అవుతున్నారు కాబట్టి. అల్టిమేట్‌గా ఆ రిజల్ట్ మీకు వస్తుంది. మీ పుణ్యం మీ బాబుకి కాస్తుంది. అది ఓకే. వేరే. తను గ్రాడ్యుయేట్ సక్సెస్ అవుతాడు. అంటే మీరు ఊహించిన గొప్ప స్థాయికి తను ఎదుగుతాడు. ఇంత ఓకే. చిన్న వయసులో వీళ్ళు ముగ్గురు సెషన్ అటెండారు కాబట్టి వీళ్ళ ఫ్యూచర్ ఎంత బ్రైట్‌గా ఉంటుందంటే వాళ్ళు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేరు. అనగా కానీ, ప్రేక్షక కానీ, అనిషకి కానీ. వి కాంట్ గెస్. దే ఆర్ గోయింగ్ టు ఓకే. టాప్ పొజిషన్ అని. యాస్ సూన్ యాస్ పాసిబుల్. వాళ్ళ స్టడీస్ కూడా పూర్తవని అసలు ఈలోపే దిగిపోతారు వాళ్ళు. స్పిరిచువల్ జర్నీ రావాలంటే అంత అదృష్టం ఉండాలండి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు చిన్నపిల్లలు అవ్వచ్చు. కానీ గజ్జన్మ అంత ముంజన్మ చేశారు వీళ్ళు. సాధన చేసిన గొప్ప ఓకే. వాళ్ళు కాబట్టి ఈ రోజు ఈ సెషన్‌లో అటెండ్ అయ్యారు వాళ్ళు. ట్రూ సో, అండి అది. వాళ్ళు ఉండడం మీకు లక్. మిమ్మల్ని హీల్ చేసే అవకాశం రావడం నాకు విజయలక్ష్మి గారి లక్. ఓకేనా? అనగా బీ ఫోకస్, ప్రేక్ష బీ ఫోకస్. మీకు అర్థం చెప్పాను కదా! ఎంతమంది ఉన్నారు అనవసరం. మీరే టాపర్ అవుతారు. అది ఎప్పటివరకు చెప్పాలంటే కంటిన్యూస్ చెప్పాలి. ఎప్పటి వరకు? మీ ఎగ్జామ్స్ ఫినిష్ అయ్యేంత వరకు. చాలు. అలా చెప్పడం వల్ల మీరు చదివిన ప్రతీది కూడా మీకు ఎగ్జామ్ గుర్తొస్తది. ఆటోమేటిక్‌గా గుర్తొస్తది. మీరు ఏది రాసినా సరే మీరు సక్సెస్ అవుతారు. 100% బిలీవ్ చేయండి. రిజల్ట్ పొందండి. థాంక్ యూ కిడ్స్. థాంక్ యూ విజయలక్ష్మి గారు. Amma, can I talk to you? Yes, please. Yes, Amma, Meena. I still have that energy, Sama. I'm still moving. You just lie down. Have some water. If you can't Okay. bear with it, it will No, subside I can, immediately. Amma. Yeah, I can, Amma. Just I'm moving. If That's you all. can, just lie down. It will take another 20 minutes or so. Okay. Maximum 5-10 minutes generally. Otherwise, 20 minutes. 15 to 20 minutes it will take. You can feel it. It will come down gradually. Till then you wait and then you can move on. You can have some water if you feel too much. It will subside immediately. Okay, Amma. Okay, because thus I don't ask people to drink water Mm. immediately, to wait for some time, because that energy will start working. So Okay. nothing to worry. Only few more minutes relaxation is required. That's it. Okay, Amma. Thank you, Amma. After that, please have some water after Yeah. getting it. Okay. Divine blessings to you, dear. Bye bye. Much, Amma. See you. Thank you, Srinivas. థాంక్ యూ. థాంక్ యూ. We will end up this session.